హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి భయ ప్లీజ్. ప్రతి ఒక్క మహేష్ అన్న ఫ్యాన్స్ ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి భయ. ఎందుకంటే ఈ వీడియో మహేష్ అన్న ఫ్యాన్స్కి మాత్రమే నేను చెప్పబోతున్నాను. అయితే మ్యాటర్ ఏంటి అంటే చాలామంది అయితే నిజంగా రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారని చెప్పేసి ఆనందంగా ఉన్నా కూడా ఇంకో పక్క చాలా భయం అయితే ఉంది భయ్య. ఎందుకంటే రాజమౌళి గారితో చేసిన తర్వాత సినిమా పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి రాజమౌళి గారితో సినిమా పట్టాలెక్కాలంటేనే చాలా టైం పట్టేట్టుగా ఉంది భయ్య. ఇప్పటికే RRR సినిమా రిలీజ్ అయిపోయి కూడా 1.5 సంవత్సరం పైన అవుతుంది. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది భయ్య. 2022లో అయిండేది. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఓకే, అది పక్కన పెడితే ఈ 2 ఏళ్లలో ఇప్పటి వరకు మన మహేష్ అన్నతో సినిమా స్టార్ట్ చేసి 1.5 సంవత్సరం దాకా అవుతుంది భయ్య. ఇప్పటి వరకు సినిమా గురించి ఏ అప్డేటు లేదు. పోనీ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్న అప్డేట్ కూడా లేదు భయ్య. పలానా తేదీ చేస్తారని చెప్పేసి. ఇక్కడే ఫ్యాన్స్ అయితే కొంతమంది అయితే హార్డ్కోర్ ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా భయ్య. వాళ్ళైతే కింద మెసేజ్ల్లో అన్నా నువ్వు సినిమా రాజమౌళి గారితో చేయకపోయినా పర్వాలేదు కానీ ఇన్ని రోజులు మేము వెయిట్ చేయలేము అని చెప్పేసి కింద కామెంట్లలో మాత్రం పాపం వాళ్ళ బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు భయ్య. నిజంగా నాకు కూడా అది చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మహేష్ అన్న అసలు అంటే ఏ డైరెక్టరు అంటే తక్కువ చేసి కాదు కానీ ఆయనకున్న స్టామినాకి ఆయన ఎప్పుడో పాన్ వరల్డ్ సినిమా చేయాల్సింది. కాకపోతే ఆయన చేయలేదు. ఇప్పుడైతే మొదలు పెడుతున్నారు. కానీ నార్మల్గా తీస్తేనే ఒక రేంజ్లో అయితే హిట్ అయితే భయ్య. హిట్ కాకపోయినా కూడా వసూళ్ళు వచ్చే హీరో ఉన్నాడు అంటే అది మన మహేష్ అన్నే భయ్య. నిజంగా ఆయన ఇన్ని రోజులు వెయిట్ చేసి అసలు ఫ్యాన్స్ పాపం ఏ రకంగా బాధపడుతున్నారో అసలు మీకు తెలియాలన్నా మహేష్ అన్న నిజంగా ఈ వీడియో మాత్రము. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ చెప్పుకోలేకపోతున్నారు. కానీ అంటే ఒక పక్క రాజమౌళి గారితో సినిమా అనగానే ఒక బాహుబలి రేంజ్లో సినిమానైతే ఊహించుకుంటున్నా కూడా ఒక పక్క అసలు ఇంకా సినిమానే స్టార్ట్ కాలేదు. ఇంకా ఎన్ని రోజులకు సినిమా ఒకవేళ స్టార్ట్ చేస్తే ఇంకా 1 సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా అనేది మీకు కూడా ఒక క్లారిటీ అయితే ఉండదు. కాబట్టి ఒకవేళ షూటింగ్ మొత్తం ఒక 2 ఏళ్ళు చేసినా కూడా ఇంకా సినిమా ఎడిటింగ్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఇంకా సినిమా రిలీజ్కి వచ్చే కొందరికి ఇంకొక 2 ఏళ్ళు దాదాపు ఒక 5 ఏళ్ళ సినిమాని మీరు చేసేస్తారు. 5 ఏళ్ళు చేసేస్తారు. ఆయన పాపం మీ సినిమాతోనే ఉండిపోతారు. అసలు ఫ్యాన్స్కి ఏ పండగ ఉండదు అని చెప్పేసి చాలామంది అయితే బాధపడుతున్నారు భయ్య. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద మ్యాటర్ ఏంటి అంటే ఒకవేళ సినిమా ఆయన చేసినా కూడా ఇప్పుడు 5 ఏళ్లలో చేసినా కూడా ఆ తర్వాత భారీ హిట్ కొట్టినా కూడా ఒక 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటారు. అది మొత్తం 7 ఏళ్ళు అయిపోతుంది. ఒకవేళ ఆ తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ చేసినా కూడా ఇప్పటికే మన రాజమౌళి గారితో చేసిన సినిమా తర్వాత ఏ సినిమాను హిట్ అయినట్లు చరిత్రలో లేదు భయ్య. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి దేవరా సినిమా హిట్ అయితే మాత్రం ఈ మార్క్ని అయితే ఎన్టీఆర్ గారు ఫస్ట్ లీడ్ చేస్తారు. ఆ తర్వాత ఖచ్చితంగా మహేష్ అన్న కూడా ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి లీడ్ చేస్తారనే నమ్మకంతో అయితే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు దేవరా సినిమా గురించి వద్దు. ఇప్పుడు ఆయన తర్వాత చేసిన ప్రతి సినిమాను ఫ్లాప్ అవుతుంది అని నమ్మకంతో చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆ తర్వాత ఇలా అయితే ఎలా ఉంటుంది, మళ్ళీ ఎన్ని రోజులు మనం కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనే టైప్లోకి అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే వెళ్ళిపోయారు భయ్య. నిజంగా అన్న మహేష్ అన్న మీరు మాత్రం రాజమౌళి గారితో సినిమా చేయకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇన్ని రోజులు మాత్రం మమ్మల్ని వెయిట్ చేయకండి ప్లీజ్ దయచేసి అని చెప్పేసి కింద కామెంట్లు చూస్తుంటే నాకే బాధేస్తుంది భయ్య. అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే నేను చెప్పిన వీడియో నిజమా కాదా అని కూడా మీరు కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోని తెలిసేట్టుగా చేయండి భయ్య. తప్పకుండా మర్చిపోకుండా దయచేసి.